నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ తెలంగాణ మరో ఎన్నికల సమరానికి సన్నద్ధమైంది అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసి 2 నెలలు కూడా అవ్వకముందే లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి 3 ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి తాజాగా హస్తినాలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ కాగా కొన్ని రోజుల ముందు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు బీజేపీ క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేశారు ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎలక్షన్స్ పరాజయం నుంచి తేరుకున్న గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంటోంది ఇంతకీ సార్వత్రిక ఎన్నికల్లో పందెం కోళ్లు ఏవి వాతావరణం ఎవరికి అనుకూలంగా ఉంది మెజారిటీ సీట్లు ఎవరి ఖాతాలో పడబోతున్నాయి ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ తెలంగాణలో అధికారంలో ఉండడంతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పడింది కిందటిసారి ఎన్నికల్లో 3 సెగ్మెంట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి మెజారిటీ సీట్లపై కన్నేసింది తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో తెలంగాణ నాయకులకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైడ్ లైన్స్ ఇచ్చారు ఇదిలా ఉంటే ఈసారి తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది మార్చి నెలలో పోలింగ్ జరుగుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో సందడి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 3 మల్కజ్గిరి నల్గొండ భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అయితే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో మెజారిటీ సీట్లలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది తెలంగాణలోని మెజారిటీ సీట్లు గెలుచుకునే వ్యూహంలో భాగంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ తరపున ఇన్ఛార్జీలను నియమించింది హైకమాండ్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై తాజాగా ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరిగింది తెలంగాణ కాంగ్రెస్కు చెందిన పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు అన్ని లోక్సభ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లతో ఢిల్లీ పెద్దలు విడివిడిగా భేటీ అయ్యారు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ప్లస్ పాయింట్లపై చర్చించారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పెట్టింది పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సీనియర్ నేతలను కలుపుకుపోవడం నిధులు సమకూర్చడం అంతిమంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపైనే పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనకు తెలంగాణ సమాజంలో మంచి మార్కులే పడ్డాయి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది మిగతా వాటిని అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్
ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం బాగా సక్సెస్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య జనంలో ఆదరణ పెరిగింది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులకు కూడా జనం పోటెత్తారు. ముఖ్యంగా మహిళల ఓట్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు పడతాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలను లోక్సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే మెజారిటీ సీట్లను గెలుచుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని నల్గొండ లేదా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఓ తీర్మానం కూడా చేసింది. ప్రత్యేకంగా నల్గొండ లేదా ఖమ్మం సెగ్మెంట్లను ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ 2 జిల్లాల పరిధిలో కేవలం 2 తప్ప మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే ఆ ప్రభావంతో రాష్ట్రమంతా కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల నమ్మకం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 2 నెలలు కూడా గడవక ముందే తరుముకు వస్తున్న లోక్సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయి. ఈ సమరంలో విజయం సాధించడానికి 3 ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నాయి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.